హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీజన్ 9లో అడుగు పెడుతున్న 10 మంది సెలబ్రిటీస్ కంటెస్టెంట్ ఎవరో ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. దానికంటే ముందు ఒక లైక్ కొట్టి వీడియోని బ్లెస్ చేయండి. సో దట్ వీడియో ముందుకెళ్తాదనమాట. అలానే ఓకే, కొంచెం హైప్ కూడా ఇవ్వండి. హైప్ ఆప్షన్ పెట్టాడు కాబట్టి. ఇక్కడ తెలుసు కదా, ఈసారి సెలబ్రిటీస్, కామన్ మ్యాన్స్ ఇద్దరు ఉంటారు. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ పీపుల్ అనమాట. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే 10 మంది లిస్ట్‌లో లేడీస్ ఎక్కువగా ఉంటారు. ఓకే, జెంట్స్ తక్కువగా ఉంటారు. కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్సే. వేరేది అక్కడొచ్చేసరికి ఏది అగ్ని పరీక్ష వచ్చేసరికి జెంట్స్ ఎక్కువ ఉంటారు, లేడీస్ తక్కువ ఉంటారు. ఓకేనా? సో, ఆబ్వియస్‌గా సెలబ్రిటీస్ నుంచి లేడీస్‌ని ఎక్కువ తేవటం వెనకాలే కొంచెం గ్లామర్ కోషెంట్ అంటే కొంచెం ఇయన్నీ చూస్తారుగా, ఇయన్నీ చూసి చేస్తారు. జెంట్స్‌లో ఏందంటే ఇంకా ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఎనఫ్ ఎనఫ్ మెంబర్స్ దొరికిపోతున్నారు అగ్ని పరీక్షలో. ఇంకా తీసుకోవాలి గాని చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళు 5 ఆర్ 6 మెంబర్స్‌కే కన్‌ఫైన్ ఉన్నారు కాబట్టి అగ్ని పరీక్ష నుంచి వచ్చేవాళ్ళు మాక్సిమం జెంట్స్ ఉంటారు. ఒకిద్దరు శ్రీజ అండ్ ప్రియ తప్పితే. ఇక్కడ, ఇక్కడ మాత్రం ఎక్కువ లేడీస్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న జెంట్స్ ఎవరెవరంటే సెలబ్రిటీస్ కంటెస్టెంట్స్ నుంచి వస్తున్న జెంట్స్ ఎవరెవరంటే సీరియల్ యాక్టర్ భరణి. అతను చాలా సీరియల్స్‌లో ఉంటాడు. కొన్ని మూవీస్‌లో కూడా యాక్ట్ చేస్తారనమాట. ఓకే. సో, అతను చాలా ఫేమస్సు. థంబ్‌నెయిల్‌లో పెట్టాను. చూడొచ్చు ఫోటో. ఆ తర్వాత రాము రాథోడ్. రాము రాథోడ్ అనే అతను ఫోక్ సింగర్. ఫోక్ సింగర్. 'రాను ముంబైకి రాను' ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా ఏదైనా ఆ సాంగే గదా! దుమ్ము దులిపిన సాంగు. ఆయనొస్తున్నాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుల్. ఓకే. ఇమ్మాన్యుల్ 'జబర్దస్త్' ఇమ్మాన్యుల్ తెలుసు కదా! ఆయనొస్తున్నాడు. సుమన్ శెట్టి. నిన్న 'తేజ' గారొచ్చిన 'చిత్రం' సినిమా నుంచి ఆయన సినిమాలో చాలా సినిమాల్లో ఉండేవాడు. తర్వాత ఫేడ్ ఔట్ అయిపోయాడు. ఇప్పుడు ఈయన తెస్తున్నాడు. అంటే నాకెందుకో ఇతను ఫస్ట్ 2, 3 వీక్స్‌కి పంపియడానికి కొంతమంది కంటెస్టెంట్స్ గావాలి. సో, అటువంటి వాళ్ళలో గూడా కొంతమంది దాన్ని బట్టి కూడా సెలెక్ట్ జేసుకుంటారు ఇనీషియల్‌గా. బట్ లేదు, మీ తప్పు అని ప్రూవ్ చేసి విపరీతంగా పెర్ఫార్మన్స్ చూపించి ముందుకెళ్తే వాళ్ళేం చేయలేరు గానీ, సో, ఇతను నాకు తెలిసి కొన్ని వారాలే అనిపిస్తున్నాడు. ఇనీషియల్ ఇంప్రెషన్ అని ఒకటుంటది కదా! దాన్ని బట్టి చెప్తున్నా. సో, ఈళ్ళ నలుగురు కన్ఫర్మ్డ్. ఇక లేడీస్ మొత్తం 10 మంది కదా! ఇంకా 6గురు కదా! ఇక్కడ చూడండి చాలా ఒక్క స్థానం కోసం మాత్రం ప్రస్తుతానికి ముగ్గురు పోటీ పడుతున్నారు. అట్టట్టట్టున్నాయి. టాక్స్ నడుస్తున్నాయి. వాళ్ళొస్తున్నారా లేదా? వాళ్ళ సైడ్ పెండింగ్ ఉందా? వీళ్ళ సైడ్ పెండింగ్ ఉందా? అనే లేడీస్ ముగ్గురున్నారు. వాళ్ళు గాకుండా ఇంకొక ఐదుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా చెప్పుకుందాం. 5, 6గురు. ఆశా షైని కన్ఫర్మ్డ్. ఓకే. నరసింహనాయుడు లక్స్ పాప లంచ్‌కొస్తావా? ఏమా ఒక రకంగా మాట్లాడితే ఇంకా సెమీ ఏ గ్రేడ్ ఫిల్మ్స్ అన్నీ చేసిందాం. వెబ్ సీరీస్ గాని ఇవన్నీ. సో, ఈమ కంటెస్టెంట్‌గా తీసుకొస్తున్నారు. తర్వాత ఫోక్ డాన్సర్ నాగదుర్గ. ఆమె గూడొస్తుంది. చాలా సీజన్స్ నుంచి నాన్తా వస్తదా రాదా అనుకున్న రితు చౌదరి. లాస్ట్ సీజన్‌లోనే ఈ అమ్మాయి పేరు నానింది. అంతకుముందు సీజన్స్‌లో గూడా రానింది. లాస్ట్ సీజన్ అయితే విష్ణుప్రియ వచ్చింది కాబట్టి నేను రాలేదని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ గదా! సో, ఏదో హ్మ్. ఈ సీజన్‌కి మాత్రం ఈమె కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే. ఆశా షైని, ఫోక్ డాన్సర్ నాగదుర్గ, రితు చౌదరి. ఆ తర్వాత సంజన గర్లాని 'బుజ్జిగాడు' ఫేమ్. ఆమె కన్నడ 'బిగ్ బాస్‌లో' గూడా ఏముందంట కొంచెం కాంట్రోవర్షియల్ ఈమె. అంటే హీరోయిన్‌గా మన తెలుగు వాళ్ళందరికి సుపరిచితమే. 'బుజ్జిగాడులో' సెకండ్ హీరోయిన్‌గా చేసినామె. సో, ఈమె వస్తుంది. 'సృష్టి వర్మ' ఈమె తెలియనోళ్ళే లేరు. 'జానీ మాస్టర్ పుణ్యమా' అని పెద్ద వివాదం అయిపోయింది. సో, ఆల్మోస్ట్ వీళ్ళకి జరిగిన వివాదం వీళ్ళిద్దరికి గాకుండా సినిమా ఇండస్ట్రీలోనే 2 తెగలుగా అయిపోయినట్టుంది. ఈమెకు సపోర్టింగ్‌గా ఒక బ్యాచ్ అని, జానీ మాస్టర్‌కి సపోర్టింగ్‌గా ఒక బ్యాచ్ అని ఇంత ఎళ్ళిపోయింది. సో, ఈమేసిన ఆరోపణలు కూడా చాలా పెద్ద పెద్ద ఆరోపణలు. దానికి తగ్గట్టు ఆయన శిక్ష అనుభవించాడు. సో, అసలు 'బిగ్ బాస్‌తో' పోల్చుకుంటే అది బడా బాస్ ఇంకా. అసల మామూలు స్టోరీ గాదది. సో, ఏమో 'బిగ్ బాస్‌లోకొస్తుంది. సో, ఇక్కడ 2 రకాలుగా జనాలు థింక్ చేయొచ్చు. అంటే ఇటు ఇంత ఎప్పుడైనా నాకోటేమనిపిస్తుందంటే ఇష్యూలో నలిగినోళ్ళు ఇటువంటి షోకి రావాలంటే గట్స్ గావాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళొక విషయాన్ని ప్రూవ్ జేస్తారు బయటుండి. సో, ఇక్కడికొచ్చాక కొంచెం అటు ఇటు అయినా, ఈమె క్యారెక్టర్ కొంచెం నచ్చకపోయినా, ఈమేంట్రా ఇలా బిహేవ్ జేస్తుంది, అబద్దాలాడుతుంది, లేకపోతే ఇంకోటాడుతుంది అని అనిపిచ్చినా, ఓహ్! బయట గూడా ఇలానే జేసుండొచ్చు అన్న ఇదొస్తది. అలా గాకుండా అమ్మాయి కరెక్ట్‌గుందిరా, ఏదైనా నిజమే చెబుతుందిరా అమ్మాయి అని అనిపిచ్చిన రోజు, రేయ్! ఈ అమ్మాయిని చూస్తే అబద్ధం ఆడే పిల్లలాగా లేదురా, నిజం జెప్పిందిరా. సో, అది గూడా నిజమై ఉండొచ్చురా. ఇట్లా 2 రకాలుగా ఇచ్చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ప్రాబబిలిటీ 50, 50 ఉంటుంటాయి. కానీ అసలు ముందడుగేస్తుంది చూసావా? అక్కడ డేరే నిజంగా. ఎందుకంటే ఏమైనా జరగొచ్చు. నువ్వెంత బాగా ఆడాలనుకున్నా 'బిగ్ బాస్' 2 సెకన్‌లో తలకాయలు మార్చేస్తాడు అంతే. తల తల నీ తల రాతనే మార్చేస్తాడు. ఒక చిన్న కన్వర్జేషన్ దొరికినా గాని. ఆ చిన్న కన్వర్జేషన్ గూడా
పాజిటివ్‌గా దొరకబల్లే వాళ్ళకి. నువ్వు పాజిటివ్‌గా మాట్లాడించిన కన్వర్జేషన్‌లో గూడా కొన్ని మధ్యలో మాటలు ఇట్లా కట్ జేసి మిడిల్ మాటలు, ఫ్రంట్ మాటలు, బ్యాక్ మాటలు గజిబిజి జేసి ఒక సెంటెన్స్ అలినా గాని నెగెటివ్ మీనింగ్ వచ్చేటట్టు కూడా ఉంటది. ఎడిటర్ మాయ చాలా ఉంటది ఇక్కడ. బయటకొచ్చాక చూసుకుంటే, అయ్యో! నేనది అలా అనలేదండి. నేను దానికి, దీనికి మధ్యలో చాలా మాటలన్నానండి. అది కట్ జేశాడండి. ఇట్లా గూడా రావచ్చనమాట. చాలా జాగ్రత్తగుండాలి. బిగ్ బాస్ అంటేనే జాగ్రత్తగుండాలి. ఓకే. తర్వాత ఆ! వీళ్ళు ఓకేనా? సో, సో 'రీతు చౌదరి', 'సృష్టి వర్మ', 'సంజన', ఫోక్ డాన్సర్ 'నాగదుర్గ', 'ఆశా షైని' వీళ్ళనమాట. ఓకే. లేడీస్‌లో. ఇక 'తనూజ గౌడ', 'అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య', కొత్తగా 'అలీ గారి వైఫ్ జుబేదా అలీ' ఈళ్ళ ముగ్గురులో కూడా ఒకరిని తీసుకునే ఛాన్స్ ఉంది. ముగ్గురులో ఒకరొచ్చే ఛాన్స్ ఉంది. అది ఎవరా అనేది తేలాలి. సో, అది మ్యాటర్. వీళ్ళ ముగ్గురులో ఎవరొస్తారంటే టాక్స్ అయితే నడుస్తున్నాయి. ఫైనల్‌గా ఎవరొస్తారా? ఎవరు రాదా? అనేది చూడాలి. బట్ నన్నడిగితే మాత్రం సో, కొంచెం అంటే బజ్ వచ్చిన పరంగా ఇప్పుడు 'తనూజ' అనేమో సీరియల్ ఫేమ్ ఆమె. 'జుబేదా అలీ' అనేమో 'అలీ' గారి వైఫ్‌గా సుపరిచితురాలు. సో, అసల అంటే సోషల్ మీడియాని ఊపేసిన కొన్ని నెలల పాటు ఎక్కడ పట్టినా ఇదే డైలాగ్ అనమాట. అంటే ఒక పచ్చడి కొనుక్కోవాలంటే స్టేటస్ కావాలి. ఒక పచ్చడి కొనుక్కోవాలంటే ఒక రేంజ్‌లో నీ ఫైనాన్షియల్‌గా సెటిల్ అయ్యి ఉండాలి అన్నంత ఫేమ్ తెచ్చిన 'చిట్టి పికిల్స్ రమ్య.' ఆఫ్‌కోర్స్ ఆమె కొన్ని బూతు పదాలు వాడింది. సో, ఏమొస్తే బజ్ వేరేగా ఉంటదని చెప్పడం నా ఉద్దేశ్యం. ఓకేనా? మామూలుగా ఉండదు బజ్. ఎందుకంటే ఇక్కడ పదాలు వాడింది వాళ్ళ సిస్టర్‌లండి. ఆ పదాలు వాడింది వాళ్ళ సిస్టరు. బట్ వాళ్ళ ముగ్గురు మీదకి వచ్చింది బ్యాడ్‌గా. ఏదైతేనేం రావటం వల్ల తన్ను తను మా గురించి బయట ఏవైతే అనుకున్నారో అవన్నీ తప్పు. మేము స్వతహాగా ఇలా ఉంటాము అని ప్రూవ్ చేసుకోవడానికైనా రావచ్చు. లేకపోతే మార్కెట్ స్ట్రాటజీ. ఎలాగో వచ్చింది చెడ్డ పేరు. ఇంతకంటే వచ్చేదేమి లేదు. బయట వాళ్ళు ట్రోల్ అయిన దానికంటే ఎక్కువ ట్రోల్ ఏమి అవ్వరుగా. ఇప్పుడు ట్రోలింగ్‌కి కొత్తయితే భయపడాలా. ఓయమ్మా! ఇంతవరకు నాకు క్లీన్ ఇమేజ్ ఉందిరా. లోపలికెళ్తే ఏం జరిగిద్దిరా? అమ్మా! అయ్యా! మా వోళ్ళేమనుకుంటారో, మా అమ్మోళ్ళేమనుకుంటారో, మా అత్తోళ్ళేమనుకుంటారో, ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, ఇప్పటిదాకా మంచి ముద్ర ఉంది నాకు. అయన్నీ లేవు వీళ్ళకి. ఎందుకంటే అసలు మామూలుగా ఇంక వాళ్ళు చూడని నెగటివిటీ ఏమి లేదు. ఆ అమ్మాయి చూడని నెగటివిటీ. సో, ఆహ్, ఒకవేళ తీసుకుంటే మాత్రం ఆ అమ్మాయికి బెస్ట్ బెట్టే అయ్యిద్ది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ నెగెటివ్ చూసొచ్చింది కాబట్టి, ఏమాత్రం కొంచెం పాజిటివ్‌గా చూపించినా గానీ, ఆ అమ్మాయిని కొంచెం మంచిగా వెళ్ళే ఛాన్స్ ఉంటది. కాపోతే ఇలా ముగ్గురిలో ఇంకా జరుగుతుంది అనేది బోగట్టనమాట. ఇది మ్యాటర్. ఓకేనా? సో, సెలబ్రిటీస్ నుంచి వచ్చే కంటెస్టెంట్స్‌లో లేడీ కంటెస్టెంట్స్ ఎక్కువ మందుంటారు. ఓకే. అది ఎప్పుడైన ఫార్మాట్ అంతే. సెలబ్రిటీస్ అంటేనే ఎక్కువ లేడీస్‌ని తీసుకుంటారు జనరల్‌గా. ఆహ్, కామనర్స్ నుంచి వచ్చే వాళ్ళలో బాయ్స్ ఎక్కువుంటారనమాట. ఓకే. ఆ కామనర్స్‌లో ఎవరొస్తారు ఏంటి అనేది యాజ్ యూజువల్ మన అగ్ని పరీక్షలో జరుగుతున్నాయి. 15 మందిలో ఇద్దరు ఆల్రెడీ ఎళ్ళిపోయారు. ఈరోజు చూస్తే అన్వర్తి అనేది ఎక్కువ హరీష్‌కేస్తున్నారు. ఫస్ట్ టైమ్ ఆయనకేమన్నా ఒక యెల్లో కార్డ్ ఇస్తారా? యెల్లో కార్డ్ ఇస్తారా లేదా అనేది చూడాలి. సో, అది మ్యాటర్. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాగా నచ్చితే హైప్ చేయండి. కొత్తగా ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అరే! ఈ కంటెంట్ బానే ఉంది గదా! వేరే వాళ్ళకి కూడా తెలియాలనుకుంటే షేర్ కూడా చేయండి. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.